వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10:30కు తాడిగడప సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపింది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో భాగంగా విచారణకు రావాలని చెప్పింది. వచ్చేటప్పుడు ఆధారాలు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వాటిలో చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం కూడా ఒకటి. చంద్రబాబు ఇంటిపైకి దాడికి బయలుదేరిన జోగి రమేష్ తన వెంట మంది మార్బాలాన్ని వేసుకొని మరి రంగంలోకి దిగిపోయారు. ఆ తర్వాత జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఏపీ సిఐడి పోలీసులు జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి గురించి వైసీపీ హయాంలో పోలీసులు కేసు నమోదు చేసినా విచారణ మాత్రం జరగలేదు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేష్ ను సిఐడి పోలీసులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. ఆయన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసేందుకు ససేమేరా అన్నారు. రకరకాల కారణాలు చెప్తూ సెల్ ఫోన్ ను పోలీసులకు సమర్పించలేదు. మరి ఈసారైనా పోలీసులు అడిగినట్లుగా జోగి రమేష్ ఫోనును వారికి స్వాధీనం చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.